హాయ్ ఫ్రెండ్స్. మన జిఎన్ టీవీలో మనకి అమౌంట్ ఎలా కట్ అవుతున్నాయి, రూపీస్ రీఛార్జ్ చేసుకుంటే 500 కట్ అవుతుంది, 300 కట్ అవుతుంది అని చెప్పేసి నాకు రీసెంట్గా కాల్స్ వచ్చాయి. ఇప్పుడు అవి నేను ఫోన్పేలో ఎలా ఆపాలని చెప్పేసి నేను మన వీడియోలో చెప్పాను. ఇప్పుడు అవి ఎలా ఆపాలన్నది నేను చెప్తాను, చూడండి ఫ్రెండ్స్. ఫోన్పేలోకి వెళ్ళండి. ఇప్పుడు ఇలా ఫోన్పేలోకి వెళ్తే కిందకి స్క్రోల్ చేస్తే మేనేజ్ పేటిఎమ్స్ అని ఉంది కదా, ఈ మేనేజ్ పేటిఎమ్స్లో వెళ్ళండి. చూడండి ఫ్రెండ్స్, ఈ ఫస్ట్ లైన్లో 4 నెంబర్ ఆటోమేటిక్ పే అని ఉంది కదా, దాంట్లో సెలెక్షన్ చేసుకోండి. ఈ సెలెక్షన్ చేసుకున్న దాంట్లోనే ఉంటుంది ఫ్రెండ్స్, ఇక్కడే ఉంటుంది. ఇక్కడ ఉన్న దాంట్లోనే ఈ అన్ గోయింగ్ దాంట్లోనే మనకి జిఎన్ టీవీ కింద కట్ అయ్యా, కుక్కో ఎఫ్ఎం కింద కట్ అయ్యాను దాంట్లో ఇక్కడ మనకి పడుతుంది. నాకు పర్లేదంటే నేను రీసెంట్గా ఆపాను ఫ్రెండ్స్. ఈ అచీవ్డ్లో ఉంది చూడండి, కుక్కో ఎఫ్ఎం కింద రీసెంట్గా కట్ అయ్యాను. ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ నేను ఆపే ఫ్రెండ్స్. ఇక ఆటోమేటిక్ పే క్యాన్సిల్ అని ఉంది. ఇక్కడ ఆటోమేటిక్ హ్యాస్ బీ క్యాన్సిల్ అని అంటే యాక్టివ్లో ఉంది కాబట్టి నేను ఆటోమేటిక్ బీ క్యాన్సిల్ అనేది ఆప్ చేశాను. దాన్ని ఎలా ఆపేయాలంటే ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, చూపిస్తాను. కింద ఆటోమేటిక్ పే హిస్టరీ అని ఉంది కదా, ఇదిగో ఫ్రెండ్స్. ఫస్ట్ మనకి ఆటోమేటిక్ పే రీఫండ్ రిసీవ్డ్ ఆటోమేటిక్ యాక్టివేషన్ 2 రూపీస్ నేను నాకు తెలియకుండా నేను ఏంటో 2 రూపీస్ రీఛార్జ్ చేసుకుంటే రీఫండ్ రిసీవ్డ్. ఆ రీఫండ్ ఆటోమేటిక్ రిసీవ్డ్ అయింది. మనకు రీఛార్జ్ చేసుకున్నా మళ్ళీ ఆటోమేటిక్ సెలెక్షన్ అయ్యి రీఫండ్ రిసీవ్డ్ 2 రూపాయలు మనకు ఆటోమేటిక్ బ్యాక్ వచ్చాయి. మళ్ళీ అదే వారం, గురువారం అయితే గురువారం, శుక్రవారం అయితే శుక్రవారం. ఇదిగో ఫ్రెండ్స్, మళ్ళీ ఆటోమేటిక్గా 500 కట్ అయ్యింది. 500 కట్ అయ్యి నేను రీఫండ్ రిసీవ్ చేసుకున్నా. అది ఎలాగో మీకు చెప్పమంటే చెప్తా, మీకు నాకు కామెంట్ చేయండి.